శ్రీమద్భాగవత మహాపురాణంలోని అత్యంత ఆసక్తికరమైన ఘట్టాలను మనం తెలుసుకుంటున్నాము. గత వీడియోలో పాండవుల స్వర్గారోహణ మరియు పరీక్షిత్ పట్టాభిషేకం గురించి చూశాము. నేటి వీడియోలో కలియుగ ప్రారంభంలో పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి ఎలా నిగ్రహించాడో, కలికి నివసించడానికి ఎక్కడ చోటు ఇచ్చాడో వివరంగా తెలుసుకుందాం. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలిస్తున్న పరీక్షిత్ మహారాజు ఒకనాడు దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు. కురుక్షేత్ర సమీపంలో ఆయనకు ఒక వింత దృశ్యం కనిపించింది. రాజవేషం ధరించిన ఒక శూద్రుడు ఒంటికాలిపై నిలబడి ఉన్న ఒక తెల్లటి ఎద్దును మరియు కన్నీరు కారుస్తున్న ఒక ఆవును కర్రతో నిర్దాక్షిణ్యంగా కొడుతున్నాడు. ఆ ఎద్దు సాక్షాత్తు ధర్మదేవత. కృతయుగంలో తపస్సు, శౌచం, దయ, సత్యం అనే 4 పాదాలతో ఉన్న ధర్మం కలియుగం వచ్చేసరికి అధర్మం వల్ల 3 పాదాలను కోల్పోయి కేవలం సత్యం అనే ఒక్క కాలిపై నిలబడి ఉంది. ఆ ఆవు భూదేవి. శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచం నుండి వెళ్లిపోయినందుకు ఆమె దుఃఖిస్తోంది. అశ్వత్థామ వల్ల ప్రాణాపాయంలో ఉన్న పరీక్షిత్తును కృష్ణుడు రక్షించాడు. అదే పరీక్షిత్ ఇప్పుడు కలియుగ ప్రభావాన్ని అడ్డుకోవడానికి సిద్ధమయ్యాడు. అధర్మాన్ని సహించని పరీక్షిత్తు తన ఖడ్గాన్ని తీసి ఆ శూద్రుని చంపబోయాడు. అప్పుడు ఆ శూద్రుడు తన అసలు రూపమైన కలిని ధరించి రాజు పాదాలపై పడి శరణు వేడాడు. రాజా, నీవు భూమండలానికి అధిపతివి. నేను ఎక్కడ ఉండాలో నీవే నిర్ణయించు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ కలి ప్రార్థన విన్న పరీక్షిత్తు కలి నివసించడానికి ఈ 5 స్థానాలను కేటాయించాడు. మొదటి స్థానం ద్యూతం. జోదం ఆడే చోట అబద్ధం ఉంటుంది. రెండవ స్థానం పానం. మద్యం సేవించే చోట మదం ఉంటుంది. మూడవ స్థానం శ్రీ సంగమం. పరశ్రీ వ్యామోహం ఉన్న చోట కామం ఉంటుంది. 4వ స్థానం సోన. నిరపరాధ ప్రాణులను హింసించే చోట క్రోధం ఉంటుంది. 5వ స్థానం బంగారం. పైన చెప్పిన 4గింటికి మూలమైన అక్రమ సంపాదన లేదా బంగారంపై మితిమీరిన వ్యామోహం ఉన్న చోట కలికి 5వ స్థానం ఇచ్చాడు. అందుకే బంగారం దగ్గర గర్వం, మదం, కామం, క్రోధం వంటి వికారాలు చేరుతాయి. పరీక్షిత్ మహారాజు కలికి నివసించడానికి 5 స్థానాలు ఇచ్చాడు. అందులో 5వది బంగారం. అయితే కలి సాధారణమైన బంగారంలో వెంటనే ప్రవేశించలేడు. ఏ బంగారమైతే అక్రమంగా ఇతరులను హింసించి సంపాదించబడుతుందో అక్కడ కలికి పూర్తి అధికారం ఉంటుంది. జరాసంధుడు సామాన్యమైన రాజు కాదు. ఆయన 86 మంది రాజులను యుద్ధంలో ఓడించి వారిని బందీలుగా చేసుకున్నాడు. ఆయన లక్ష్యం 100 మంది రాజులను బందీలుగా చేసి వారిని శివుడికి బలి ఇవ్వటం. ఆ ఓడిపోయిన రాజుల దగ్గర నుండి బలవంతంగా లాక్కున్న అపారమైన బంగారంతోనే ఆ కిరీటాన్ని చేయించుకున్నాడు. ఇతరుల కన్నీళ్లతో బాధతో వచ్చిన బంగారం కాబట్టి అందులో అధర్మం నిండి ఉంది. జరాసంధుడు పుట్టుకతోనే 2 తల్లులకు 2 ముక్కలుగా పుట్టాడు. జర అనే రాక్షసి ఆ 2 ముక్కలను కలిపి ప్రాణం పోసింది. అందుకే అతనికి జరాసంధుడు అని పేరు వచ్చింది.
రాక్షస శక్తితో సంపాదించిన ఆ బంగారంపై సహజంగానే కలి ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజసూయ యాగం సమయంలో కృష్ణుడి సలహాతో భీముడు జరాసంధుణ్ణి ద్వంద్వ యుద్ధంలో ఓడించి సంహరిస్తాడు. ఆ తర్వాత ధర్మరాజు జరాసంధుడి బందీలుగా ఉన్న రాజులందరినీ విడిపిస్తాడు. అప్పుడు ఆ రాజులు కృతజ్ఞతగా మరియు యుద్ధ నియమాల ప్రకారం జరాసంధుడి రాజ్య సంపదను పాండవులకు ఇస్తారు. ఆ సంపదలోనే ఈ విశిష్టమైన బంగారు కిరీటం కూడా ఉంది. ధర్మరాజు ఆ కిరీటాన్ని తన రాజ్య కోశాగారంలో భద్రపరిచాడు. అయితే ధర్మరాజుకు తెలుసు, అధర్మపరుడైన జరాసంధుడు అక్రమంగా సంపాదించిన బంగారం అది. అందుకే ఆయన ఆ కిరీటాన్ని ఎప్పుడూ ధరించలేదు, కేవలం ఒక జ్ఞాపికగా దాచి ఉంచాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.